ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. లారీలు గన్ని సంచుల కొరతతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1165 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అకాల వర్షంతో జనగామ, మహబూబ్ నగర్ జిల్లాలో పలు కేంద్రాల్లో వరి ధాన్యం మొలకెత్తింది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఇప్పుడు అందిస్తారు. వరిధాన్యం మొక్కజొన్నలు సకాలంలో కాంటాలు జరగక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరొక వైపు అకాల వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఐకేపీ సెంటర్లలోనే వడ్లు కావచ్చు, ఇటు మొక్కజొన్నలు తడిసి ముద్దవుతా ఉన్నాయి. అనేక రోజులుగా పడిగాపులు కాసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం స్పందించకపోని కారణంగానే గన్ని సంచుల కొరత కావచ్చు, లారీల కొరతతో కాంటాలు జరగక రైతులంతా రాత్రి పగలు ఇక్కడే వేచి చూస్తూ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను హన్మకొండ జిల్లాలోని వంగపహాడు ఐకేపీ సెంటర్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ వేల మంది సంబంధించినటువంటి రైతులంతా కూడా ఇక్కడ వడ్లను, మొక్కజొన్నలు ఆరబోసుకున్నారు. రోజు ఇలానే మళ్ళీ గన్ని సంచుల కోసం కావచ్చు, కాంటాల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు నాకు అందుబాటులో కొంతమంది రైతున్నారు. అమ్మ, ఎంత మొక్కజొన్న ఇచ్చారు? ఎందుకు ఎప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది? అధికారులు ఏం చెప్తున్నారు? రోజులే సార్ ఇది పోసి ఆగం అవుతున్నాం. ఆడ వడ్లు ఆగం అవుతాయి. ఇదే వాన కొడితే పారేసి బౌడే. ఇవి ఎందుకు తీసుకుంటలేరు, ఎందుకు ఆగం చేస్తారు మరి ఇట్లా? ఎట్లా గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఆగం చేస్తారు. వడ్లే మొక్కజొన్నలు మొక్క మునాఫా పెట్టినాం, మాది సొంతం కాదు. వాళ్ళకి కట్టాలి, మేట్ల బతకాలి మా పొట్టకు. మరి ఏం చేయాలి? ఏమంటారు? ఏం చేయాలంటారు? మరి ఎందుకు చెప్పాలి? మేము బయట ఎక్కడైనా అమ్ముకుంటాం, మేమే తీసుకుంటామని ఎందుకు చెప్పారు వాళ్ళు? గవర్నమెంట్ వాళ్ళు ఆయన ఎందుకు చెప్తారు మాకు? మా పొట్ట మీద ఎందుకు కొడతారు? మేము ఎట్లా బతకాలి మరి రైతులు? ఇది మేము పోసి ఇక ఏం చేయాలి? ఎంత పండించారు? ఎట్లాంటి ఇబ్బందులు ఏం చెప్తున్నారు? ఐకేపీలు అడుగుతాడా ఏం చెప్తున్నారు? ఎందుకు పోవట్లేదట? ఎందుకు పోతలేదు అంటే గవర్నమెంట్ ఏంది మా చేతిలో ఉన్నది, వాళ్ళు చేయండి, వాళ్ళు పైనుంచి పంపిస్తే మేము తీసుకుపోతాం, మా చేతిలో ఉన్నా అంటారు. అందుకే వాళ్ళు అడుగుదామంటే వాళ్ళు కూడా వస్తలేరు. ఇప్పుడు సొసైటీలో వస్తలేరు. చూసి బత్తలా రింపి కొనుకొచ్చిన 35 రూపాయలు ఒక సంచి కొనుకొచ్చిన. ఇప్పుడు వరంగల్ పోయి కొనుకొచ్చిన. మేమే కొనుక్కుంటాం. మరి ఇట్లా అంటే తడితే ఇది ఖరాబ్ అయింది. వడ్లైనా మంచిగా ఉంటుంది కానీ మన గూడాలు లెక్కనే అయితే తడితే మొక్కలు. కాంట్రాలు చేస్తారో ఏం చేస్తారో చూడాలి. ఇక వాళ్ళు కాంట్రాలు చేయండి, లేకుంటే తీసుకుపోయి అచ్చర్లన్నా పోసేస్తా. చేసేదే ఉన్నాయి. మరి అడిగితే ఏం చెప్తాడు? లారీలు రాకనా, సంచులు రాకనా? వస్తలేవు. సొసైటీ వాళ్ళు అక్కడి నుంచి పైనుంచి ఆర్డర్ వస్తలేదు. మిల్లులు దొరుకుతలేరు. ఒక మిల్లు తీసుకుని 6 రూపాయల మిల్లు తీసుకుంటే అది కంప్లీట్ అయిపోయింది అంటారు. వాళ్ళు రైతుల ఆవేదన అయితే వాళ్ళు తీసుకోకపోతే పోయి ఇంకా చెర్లను పోషిస్తాం, కానీ ఎన్ని రోజులను ఇక్కడ పడిగాపులు కాయాలంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులను బట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1165 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా ఐకేపీ కేంద్రాలలో మాత్రం ఇటువంటి అవస్థలు ఎదురవుతుంది. నాకపోతే మహిళా రైతులు, అమ్మ ఏం చేస్తున్నావు? ఎందుకని ఇబ్బంది పడతారు? ఏం చెప్తారు? వడ్లకు ఏంది, వడ్లను పండించేందుకు పండించేందుకు ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? గిన్ని రోజుల కంచి 20-25 రోజుల కంచి కళాలు ఉంటాయి. అవస్థ అవుతుంది మాకు. ఏం చేయాలంటారు? మై వడ్లు 6 రోజులు అవుతుంది. ఎండలేదు అని అంటారు. ఎండబోద్దామంటే జాగ్రత్త. అన్ని జొన్నలు పోసిర్రు. అన్ని జొన్నలు పోసినా జొన్నలు పోతలేవు. ఇక మేము వడ్లు నేర్పుతలేము. ఎందుకు మరి సంచులు ఎందుకు ఇతలేదు, కాంటాలు ఎందుకు అయితే ఏం చెప్తారు? వాళ్ళు వడ్లు జొన్నలు పోతానే వడ్లు పోసుకుపోతారట. వడ్లు పోతానే మాగా వడ్లు పోతానే జొన్నలు పోతలేవు. ఎన్ని రోజులు మీరు ఇక్కడ పోసి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది జొన్నలు పోసి. జొన్నలు పోసినా కానీ అసలు కాంటలే అవుతలేవు. ఇవన్నీ జొన్నలే. లారీలు అత్తలేవట. మేము అత్తలేవు, మేము వేయమంటాను. వాళ్ళు సూసైడ్ వాళ్ళు. ఇంతకుముందు ఇట్లా ఉండేది. పోయిన సంవత్సరం ఎట్లా ఉంది కాంటలు? అప్పుడు వాళ్ళు లంబెడి తండోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. లంబెడి తండోళ్ళు వచ్చిన కాంచి జొన్నలు పోతలేవు. ఇక్కడ అయితే పోయినాయి, కానీ అక్కడ వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ నుంచి అసలు పోతలేవు జొన్నలు. రైతుల ఆవేదన అయితే చాలా మంది రోజుల్లో ఇక్కడ వడ్లు కావచ్చు, మొక్కజొన్నలు పోసినప్పటికి కూడా ఒక లారీ లోడ్ మాత్రమే వెళ్తూ ఉంది, రెగ్యులర్గా వెళ్ళట్లేదు. అందుకోసమనే రోజుల తరబడి ఇక్కడనే వడ్లు కావచ్చు, మొక్కజొన్నలు ఆరబోస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా ఐకేపీ కేంద్రాల్లో ఒకవైపు జనగామ జిల్లాలో కావచ్చు, ఇటు మహబూబాద్ జిల్లాలో అకాల వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో తడిసి ముద్ద అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పకుండా కొనుగోళ్లు వెనువెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే పండించినటువంటి పంట ఆరుగాలం పెట్టుబడి పెట్టి కష్టపడితే మళ్ళీ నీళ్ల పాలవుతున్నట్టు కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది.